పని కావాలంటే నా హెల్ప్ కోరితే నేను చేస్తాను, దాంట్లో డౌట్ లేదు. కాదు కదా సార్, నేను అడుగుతుంది ఏంటంటే మీ అబ్బాయికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఒకళ్ళతో కాదు చాలా మందితో, ఒక భార్యగా నేను తట్టుకోలేకపోయాను, అది కూడా వాయు వరుసలు లేకుండా ఈ తప్పుడు పనులు చేస్తున్నాడు అనేది మీ అబ్బాయి మీద చేసిన అలిగేషన్. మీరు మీ కొడుకు అలాంటి తప్పుడు పనులు చేస్తున్నాడంటే ఒక తండ్రిగా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? దీంట్లో చేస్తున్నాడా చేయట్లేదా చేశాడా అనేదానికి ఆమె దగ్గర కరెక్ట్గా ఏదో దాన్ని లిఫ్ట్లోంచి వస్తే కలిసిపోయినట్టు, లేకపోతే వాటేసుకుని హీరోయిన్ వాటేసుకుంటే కలిసిపోయినట్టు, లేకపోతే ఇంకొక అమ్మాయి హీరోయిన్గా వాటేసుకుంటే కలిసిపోయినట్టు, ఇలా నేను చెప్పలేను, కన్ఫర్మ్ చేయలేను. ఆమె చేస్తుంది ఆఫ్కోర్స్. ఇప్పుడు ఆమె పెళ్లి సెటిల్ ఓకే చేశాక తాంబూలాలు పెట్టుకున్నాం. ఎమ్మెల్యేలు, పెద్ద మనుషులు, ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళు 200 మంది పిలిచాం. తీరా అక్కడ పార్కింగ్ లేదు, భోజనాలు లేవు. భోజనాలు పెట్టారు, బాగా ఎవరెవరినో పిలిచారు. అక్కడ ఈ అసలు తింటాక లేదు. దారిలో అందరం ఆగి ఒకసాట ఎమ్మెల్యేలు మేమందరం హోటల్కి వెళ్ళి అక్కడ భోజనం చేసి ఇళ్ళకి వెళ్ళిపోయాం. దాని గురించి ఏం అనుకోలే. తర్వాత ఆయన మా ఇంకుడు గారినే మాట్లాడుకున్నాం. బావగారు, నాది కమ్యూనిస్ట్ దండ్ల పెళ్ళి, మా పెద్ద పాప రెడ్ల కుర్రాన్ని ప్రేమించి ఆమె వెళ్ళిపోయి ఆమె పెళ్లి చేసుకుంది. ఇప్పుడు పెళ్ళి అంటూ చేయాలి, మాకు అసలు ఎవరన్నా పెద్ద మనిషిగా పెళ్లి చేయాలన్నా దండలేసి పంపించేస్తా నేను. ఈ భోజనాలు తత్వంగాలు భారీగా ఖర్చు పెట్టాలి మాకు అలవాట్లేదు, ఇదే ఫస్ట్ టైం. కాబట్టి అసలు ఆనవాయితీ మాకు లేదు అన్నారు ఆయన. సార్ అది అలాగే మా నాన్నగారు చచ్చిపోతే 25,000 మంది వచ్చారండి, పిలవపైన వచ్చేసారు 25,000 మంది. అట్లాగే రేపు మీ అమ్మాయి పెళ్లి చేయాలన్నా మరి మాకు అంతమంది పోగవుతారంటే అంతమంది అయితే నేను చేయలేను అన్నారు. నేను ఆ ఖర్చు కూడా పెట్టుకోలేను, ఆర్గనైజ్ కూడా చేయలేను, మాకు అలవాట్లేదు అంతమందితో, ఆ అకామిడేషన్ కూడా మాకు లేదు అని చెప్పారు ఆయన. సరే సార్, ఒక చిన్న రిక్వెస్టు, మరి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మా పరిస్థితిని బట్టి మా అబ్బాయి పెళ్లి చేసుకుని ఏమీ ఎవరిని పిలవకపోతే అప్రదిష్ట పాలవుతాం కదా, మీ పాపని మా ఊరు పంపించేయండి. జనరల్గా ఏంటంటే చౌదరీస్లో ఆడపల్లి ఇంటి దగ్గర పెళ్ళి అవుతుంది, మాకు పంపించేయండి, నేను గ్రాండ్గా పెళ్లి చేసుకుంటాను, మీరు డబ్బు లేదంటున్నారు భరించలేమంటున్నారు కదా అంటే సరే అన్నారు ఆయన. నేను 10 acres ల్యాండ్ మండపం పక్కనే పార్కింగ్కి భోజనాలు పెట్టడానికి 45 bags ప్యాడీ కాస్ట్ కట్టి లీజు తీసుకుని, అంటే అప్పటికప్పుడు ఒక రోజు కావాలంటే ఇవ్వరు కదా, రాదు కదా, అది ప్రిపేర్గా చేసుకుని ల్యాండ్ ఆ మండపంలో పెళ్లి చేసుకున్నాం. 2 కోట్లు ఖర్చు పెట్టి గ్రాండ్గా. మీరే 2 కోట్లు ఖర్చు పెట్టి మీరే పెళ్లి చేశారు? 2 కోట్లు ఖర్చు పెట్టి. నేను అడుగుతుంది అడిగా సార్, పెళ్ళి ఎట్లా జరిగింది అనేది కాదు. ఇందాక మీరు ఒక సీసీ ఫుటేజ్ గురించి లిఫ్ట్లోంచి బయటకు వస్తే ఎఫ్ఐఆర్లు ఉన్నట్టేనా అన్నారు. అంటే మీ కొడుకు అలాంటి వాడు కాదు అని మీరు అంటున్నారు. ఒకసారి ఆ ఫుటేజ్ ప్లే చేయండి. యా, ఒకసారి మీరు ఫుటేజ్ చూడండి. అది ఏముందంటో ఒకసారి చూడండి సార్. మీకేం తప్పుగా అనిపించట్లేదా? నాకేమనిపించలేదు. అని మీ వాళ్ళు కూడా వెళ్తారు, మీరును ఇంకొక ఆమె లిఫ్ట్లోంచి కిందకి వెళ్తారు, అది తప్ప నాకేం అర్థం కావట్లేదు. మరి దాంట్లో తప్పేంటి? ఏం తప్పుగా అనిపించట్లేదు? ఏమో మీకు అనిపిస్తుందేమో, మీరును మీలో పనిచేసే ఆమె లిఫ్ట్ దిగుతారు, కలిసి వెళ్తారు, ఏంటి తప్పు? ఇప్పుడు నేను మా ఆఫీసులో ఉన్న యాంకరో లేకపోతే లేడీసో కలిసి లిఫ్ట్లోకి వెళ్తానండి, బయటకు కూడా వెళ్తాం, కాఫీ షాప్కి కూడా వెళ్తాం. ఏ టైం అంటే తెల్లారిన దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు 11 వరకు వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. కానీ అక్కడ రీతూ చౌదరి అనే అమ్మాయి, ఆ సీసీ ఫుటేజ్ చూడండి ఒకసారి మీరు. చూసేది చెప్పండి. లిఫ్ట్లోంచి బయటకు వస్తుంది 4 గంటల తెల్లవారుజామున 4:24 మీ కొడుకుండే ఇంటి బెడ్రూమ్లోంచి వేరే అమ్మాయి, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఆర్టిస్టు రీతూ చౌదరి అనే అమ్మాయి మీ అబ్బాయి కలిసి తెల్లవారుజామున లిఫ్ట్లో బయటకు వెళ్తున్నారు. మీకు అందులో కూడా తప్పురు. నాతో పాటు ఒక అమ్మాయి లిఫ్ట్లో కాఫీకి వెళ్ళింది, ఆ తెల్లవారుజామున 4 గంటలకి వచ్చింది, ఒకటేనా? మీకు తప్పేం కనిపించాలి? 4 గంటలు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మేము పెద్దాళ్ళం పెళ్లి చేసాం, దేనికి? ఇష్టపడి. అవును అవును, ఓకే చేశారు. ఇష్టపడి అవును, చక్కగా కాపురం చేసుకోండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి, ఆయన కానీ మేము కానీ కష్టపడి పోగేసి వాళ్ళకి ఇద్దాం. మా అబ్బాయి ఓకే వినండి, మా అబ్బాయి మా కోళ్ళు వాళ్ళ పుట్టే పిల్లలు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. వాళ్ళు హైదరాబాద్లో కాపురం పెట్టుకున్నారు, మేము హనుమాన్ జంక్షన్లో ఉన్నాం, ఆయన నందిగామలో ఉన్నారు. వాళ్ళు చేసే మిస్టేక్స్కి అసలు మాకేం సంబంధం?
అంటే మిస్టేక్ అని ఒప్పుకున్నారు కదా అంటున్నా. అసలు వాళ్ళిద్దరు మిస్టేక్ కాదు సార్, ఒక చేత్తో సపోర్ట్ చేయండి, మీరు ఒక చేత్తో సపోర్ట్ చేయండి. అట్లాగా మిస్టేక్ అని ఒప్పుకుంటా. నేను అన్నది ఏంటంటే మీరు కంపేర్ చేశారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఒక లేడీ నా కొడుకు దగ్గరికి వస్తే తప్పేంటి, కలిసి వెళ్తే తప్పేంటి అని మీరు క్వశ్చన్ చేశారు. తీరా పగల కలిసి వెళ్ళ సినిమా హీరో కాబట్టి పగల 2-3 కలిసి వెళ్ళొచ్చు, ఉండొచ్చు, మాట్లాడచ్చు, ఏదైనా తప్పు లేదండి. అర్ధరాత్రి ఒక రీతూ చౌదరి అనే అమ్మాయి అర్ధరాత్రి 1 గంటకు వచ్చి తెల్లారుజాము 4:24 మీ కొడుకుతో కలిసి బయటికి వెళ్తోంది అంటే తప్పు అనిపించట్లేదా అంటే. ఇక్కడ సార్ మా అబ్బాయి గురించి వదిలేదు కాదు, మీ అబ్బాయి గురించి ఎట్లా వదిలేస్తాం, అబ్బాయి గురించే డిస్కషన్ చెప్తున్నాను సార్, అదే చెప్తాను. మీకు అందులో తప్పు కనపడిందా లేదా? కాదండి, ఇప్పుడు అదే వీడియో మీరు ఇందాక అన్నారు మీరు కలిసి వెళ్ళరా అని. ఎస్, ఎగ్జాక్ట్లీ కలిసి వెళ్తాం. మా సీసీ ఫుటేజ్ తీసుకెళ్ళినా కూడా నేను 4-5 కలిసి మాట్లాడేది ఉంటుంది, నా క్యాబిన్లో కూర్చునేది ఉంటుంది. కానీ ఇట్లా తెల్లవారుజాము 4 గంటలకి నా ఇంటికి మా ఆవిడ లేనప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చి కాదు కానీ అమ్మాయి ఇల్లు ఎందుకైంది? అదే నా ఇంటికే కాదు సార్, ఇప్పుడు గౌతమి ఇల్లు ఎందుకైంది? మీ అబ్బాయి ఇల్లు కదా, మీ అబ్బాయి గౌతమి కలిసింది కదా. ఎక్కడ ఉంది? అక్కడ ఉందా? 2 లిఫ్ట్లు ఉన్నాయి చూడండి. అపార్ట్మెంట్ కదా అది, అపార్ట్మెంట్ లిఫ్ట్ కదా. ఎవరు అది? ఇండివిజువల్ హౌస్లో ఉంటున్నారు అండి. ఓకే, ఇండివిజువల్ హౌస్. ఓకే, మీరు చెప్పే మాట ఒకటేనండి సార్. 4ంటికి కలిసారా, 5ంటికి కలిసారా, ఇవన్నీ మీరు చెప్తున్నారు, నేను కాదంటలా. ఇప్పుడు లేడీస్ అనేది బ్యాండ్ మెటీరియల్ కాదు, ఆడవాళ్ళు అపవిత్రాలు కాదు, ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరూ వ్యభిచారులు కాదు, తప్పుడోళ్ళు కాదు. ఇప్పుడు మా అమ్మాయి, మా కోళ్ళు ఉంది, రీల్స్ చేస్తుంది, పక్క అబ్బాయితో కూడా డ్యాన్స్ చేస్తుంది, లేదు ఎంతోమంది మీడియా పీపుల్ని కలుస్తుంది. ఏనండి, సబ్జెక్టులు డిస్కషన్ జరుగుతాయి, లేట్ అవుద్ది, ఇంకోటి అవుద్ది. ఏ స్టేజ్లోనూ అమ్మాయి నేనంటా సరిపోను, తప్పది అనకూడదు. అంటే మగాళ్ళు బ్యాండ్ మెటీరియల్ కాదు, లేడీస్ ఇక్కడ బ్యాండ్ మెటీరియల్ కాదు. ఎగ్జాక్ట్లీ వింటారా? ఏ మగాడు ఏ ఆడవాళ్ళతో అయినా మాట్లాడచ్చు, ఏ ఆడవాళ్ళు ఏ మగవాళ్ళతో అయినా మాట్లాడచ్చు. కానీ మీరు ఏమంటున్నారంటే దానికి ఒక టైం ఉంటుంది, టైం దాటాక కలిసారంటున్నారు మీరు పాయింట్ క్యాచ్ చేసేది అది. ఎస్, అంటే మన సాంప్రదాయాల ప్రకారం యాక్సెప్ట్ చేయం కదా. కాదు సార్, అదే కదా మీరు అనేది. ఇప్పుడు 4ంటికి ఒక అమ్మాయిని కలవకూడదని రూల్ ఏం లేదు. ఓకే, ఒక సబ్జెక్ట్ జరుగుద్ది. సబ్జెక్ట్ అంటే సినిమాలో కట్ చేసి తీస్తే 3 గంటలు, ఓకే, సబ్జెక్ట్ డిస్కస్ చేస్తే 6 గంటలు. ఇప్పుడు తెల్లారుజాము దాకా డిస్కస్ చేస్తుంటారంటారు. కాదు సార్, రీజన్స్ వద్దండి, నేను ఒక మాట చెప్పేది ఏనండి. ఒక స్క్రిప్ట్ వస్తుంది, నేను మా వాడిని చూసా, వాళ్ళు కూడా అక్కడే ఉంది, నాకు బోరు, వాడితో కలవాలన్నా మాట్లాడాలన్నా బోర్ ఏంటి అంటే పొద్దున్న కూర్చుని రాత్రి 12, 1 గంట, 2 దాకా ఒకటే సిట్టింగు. ఆడితే ఎప్పుడు కలవాలి, ఎప్పుడు మాట్లాడాలి? అదేమంటే కంటెంట్ లేకపోతే సినిమాలు ఆడట్లేదు, కంటెంట్ల గురించి డిస్కషను, రోజుకో సబ్జెక్ట్ అంటున్నాం, ఏ సబ్జెక్టు నచ్చట్లేదు, సినిమాల ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ కంటెంట్లు రావట్లా. కంటెంట్ కోసం గంటలు తెల్లారుజాము 4 దాకా 5 దాకా కూడా ఏమండి అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ పక్కన పెట్టండి, ఇండస్ట్రీలో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. నేను ఆమె గురించి నేను మాట్లాడాలి, లిఫ్ట్లో వెళ్ళటం గురించి కాదు. మీ కోడలు ఏంటంటే రీతూ చౌదరి వీళ్ళిద్దరూ కలిసి బెడ్రూమ్లో, ఏది మాట నేను అంటాను, బెడ్రూమ్ ఆ వీడియో బెడ్రూమ్ లో కూడా నేను సీసీ కెమెరాలు పెట్టాను, ఈ కెమెరాలన్నీ నేనే పెట్టించాను. అవును సార్, నా భర్త మీద బెడ్రూమ్ చూపిరాదా, నేనే పెట్టించాను. ఆ వీడియోలు రిలీజ్ చేస్తే మీరు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, అందుకని నేను రిలీజ్ చేయట్లేదు. వాళ్ళిద్దరూ ఎవరు రీతూ చౌదరి అండ్ మీ అబ్బాయి కలిసి బెడ్రూమ్ లో ఉన్న వీడియోలు కూడా రిలీజ్ చేస్తానంటుంది. అవసరం చేయండి, ఏముందంట చేస్తే ఏముంది, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఏమున్నాయి దాంట్లో? ఆవిడే ఉండొచ్చు, ఓ సబ్జెక్ట్ డిస్కషన్ మూలానో ఏదో కారణం చేతో ఆమె 2-3 రోజులు బయటికి వెళ్ళి వచ్చేది కదా, బతిమాలు తెచ్చుకునేవాడు వీడు. అది ఎందుకు వెళ్ళింది, వీళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ జరిగింది అంటే మనకైతే ఏం తెలియదు. మేమల్లా పేరెంట్స్గా వాళ్ళు బాగుండాలి, మేము కష్టపడుతున్నాం, ఈ కష్టపడిందంతా ఆ పిల్లలకి, గౌతమి భర్తకి, పిల్లలకి వెళ్ళాలి, వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళాలని ఏ పేరెంట్స్ అయినా కోరుకుంటారు. మేము దగ్గరుండి ఆ ఇంట్లో ఆ నాన్నగారో లేకపోతే నేనో దగ్గరుండి మాతో కాపురం చేస్తూ ఉంటే అక్కడ జరిగే మాకు తెలుస్తాయి. మాకేం తెలుసండి ఫ్యాక్ట్స్, అసలు మాకేం తెలుసు వాళ్ళు ఏం ఇప్పుడు వైట్ సార్. మేము మాటలు బట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి నా కొడుకు రీతూ చౌదరితో బెడ్రూమ్లో ఉంటే తప్పు ఏంటి అనేది మీ మగ కలిసి మాట్లాడుకుంటే బూత్